హనుమంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు అని మీకు తెలుసా? హనుమంతుడు తన కుమారుడినే చంపబోయాడు అని మీకు తెలుసా? ఈ రోజు వీడియోలో హనుమంతుడి కుమారుడిని గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క హనుమంతుడి భక్తుడు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. రామ రావణ యుద్ధం ఎన్నో రోజుల నుండి జరుగుతుంది. ఎంతో మంది వానరులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోతున్నారు. కానీ ఎక్కువగా రాక్షసులు చనిపోతున్నారు. మేఘనాథుడు చనిపోయాడు. అలాగే కుంభకర్ణుడు కూడా చనిపోయాడు. రావణుడికి కొంచెం భయం పుడుతుంది. ఈ రాముడు నన్ను కూడా చంపేస్తాడేమో అని ఆలోచనలో పడిపోయి ఈ రాముడిని మరియు లక్ష్మణుడిని దొంగ దెబ్బ తీయాలి అని ఒక పథకం వేస్తాడు. తన తమ్ముడైన మహిరావణుడిని పిలుస్తాడు. ఓ మహిరావణ, ఈ రామ లక్ష్మణులు ఆ కోతులను వెంట పెట్టుకుని వచ్చి నా రాజ్యం మీద పడి మన సైన్యాన్ని అన్యాయంగా చంపుతున్నారు. నువ్వు ఎలాగైనా రామ లక్ష్మణులని హతమార్చాలి అని కోరతాడు. మహిరావణుడు నవ్వుతూ, అంతే కదా అన్నా, ఇక వీరి గురించి నువ్వు మరిచిపో. నువ్వు నిద్ర లేచేసరికి వీళ్ళ తలలు తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను అని మాట ఇస్తాడు. ఆ రోజు రాత్రి అవుతూ ఉంటుంది. రాముడు లక్ష్మణుడు ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. హనుమంతుడు కూడా ఆ రోజు అలసిపోయి నిద్రపోతాడు. మహిరావణుడు హనుమంతుడి రూపంలోకి మారిపోయి రామ లక్ష్మణుల దగ్గరికి వెళ్లి, స్వామి, సీతమ్మని తీసుకుని వచ్చాను, లేవండి అని లేపుతాడు. సీత ఇక్కడికే వచ్చిందా అని ఆశ్చర్యపోతూ ఆ మాయా హనుమంతుడిని నమ్మి అతని వెనకాలే రామ లక్ష్మణులు వెళతారు. రామ లక్ష్మణులని ఎవ్వరూ లేని చోటుకి తీసుకుని వచ్చి వారికి మత్తెక్కించే పొగను వదులుతాడు. అంతే, ఒక్కసారిగా రామ లక్ష్మణులు ఇద్దరు స్పృహ తప్పిపోయి పడిపోతారు. వెంటనే మాయా హనుమంతుడి రూపం నుండి మహిరావణుడి రూపంలోకి మారిపోతాడు. రామ లక్ష్మణులను జుట్టు పట్టుకొని లాక్కుంటూ పాతాళ లోకానికి తీసుకుని వెళతాడు. ఈ మహిరావణుడు పాతాళ లోకానికి రాజు అవడంతో ఏ దేవుడు కూడా ఈ పాతాళ లోకంలోకి రాలేకపోతారు. మహిరావణుడు ఒక గృహలోకి ఇద్దరిని తీసుకుని వెళుతూ, ఓ మకరధ్వజ, నేను ఒక దివ్యమైన కార్యం చేయబోతున్నా, లోపలికి ఎవ్వరిని రానివ్వకుండా నువ్వే చూసుకోవాలి అని ఆజ్ఞాపిస్తాడు. మకరధ్వజుడు నమస్కరించి, ఒక ఈగ కూడా లోపలికి రానివ్వను స్వామి అని మాట ఇస్తాడు. అలా మహిరావణుడు కాళికామాత విగ్రహం ముందు ఒక బండరాయి మీద రామ లక్ష్మణులను ఇద్దరిని పడుకోబెట్టి నరబలి ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. నిద్రపోతున్న హనుమంతుడికి ఆకలి వేయడంతో నిద్ర నుండి లెగుస్తాడు. అటు ఇటు ఆహారం కోసం చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రామ లక్ష్మణులు ఇద్దరు ఆయనకి కనబడరు. ఆయన శక్తి మొత్తం ఉపయోగించి జరిగింది మొత్తం తెలుసుకొని ఒక్కసారిగా ఆయనకి కోపం పెరిగిపోతుంది. మహిరావణుడు ఎక్కడి నుండి అయితే పాతాళ లోకానికి వెళ్ళాడో అక్కడ ఒక రంధ్రం ఉండిపోతుంది. హనుమంతుడు ఒక చీమ అంత చిన్నగా ఆకారం మార్చుకొని ఆ రంధ్రంలోకి దూకి పాతాళ లోకానికి బయలుదేరతాడు. అలా కొంత సమయం తర్వాత పాతాళ లోకానికి చేరుకుంటాడు. ఎదురుగా ఒక పెద్ద గృహ ఉంటుంది. ఆ గృహకి ఒక రక్షణ కవచం ఉంటుంది. తప్పకుండా ఈ గృహలోనే నా రామ లక్ష్మణులు ఉన్నారు అని బాధతో వెళుతూ ఉండగా ఒక్కసారిగా సరి వేగంగా మకరధ్వజుడు వచ్చి హనుమంతుడి ఛాతీ మీద గుద్దుతాడు. ఆ దెబ్బకి హనుమంతుడు ఎగిరి దూరంగా పడిపోతాడు. హనుమంతుడు రక్తం కక్కుతూ ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ పైకి లెగసి చూడగా అతని ముందు మకరధ్వజుడు నిలబడుకొని ఉంటాడు. ఈ మకరధ్వజుడు శరీర చర్మం ముసలి చర్మం లాగా ఉండి ఆయన ఒళ్ళంతా హనుమంతుడిలాగా వానర పోలికతో ఉంటుంది. మకరధ్వజుడు కోపంతో, ఓ వానరా, నువ్వు లోపలికి వెళ్ళలేవు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నీ మరణం నా చేతుల్లోనే ఉంటుంది అని కోపంగా ఆవేశంగా చెబుతాడు. హనుమంతుడు నవ్వుతూ, ఓ బాలుడా, నిన్ను చూస్తుంటే నాకు నీతో యుద్ధం చేయాలనిపించడం లేదు. మీ రాజు మహిరావణుడు నా రామ లక్ష్మణులని దొంగ చాటుగా అపహరించి చంపబోతున్నాడు. వారిని రక్షించుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నా దారికి అడ్డుగా నిలబడకు అని నమస్కరించి వినయంగా చెబుతాడు. కానీ మకరధ్వజుడు హనుమంతుడి మాటలు వినకుండా, అయితే నువ్వు నన్ను దాటుకుని వెళ్ళాలి అని తన గద పైకి ఎత్తి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుతుండగా హనుమంతుడు కూడా తన గదని పైకి ఎత్తి మకరధ్వజుడిని ఆపేస్తాడు. హనుమంతుడు కోపంతో, అయితే నువ్వు ఈ రోజు చావాల్సిందే అని ఇద్దరు గదలతో కొట్టుకుంటారు.
ఉంటారు. అలా వారు ఇద్దరు భయంకరమైన గదా యుద్ధం చేసుకుంటారు. ఇద్దరు చాలా శక్తులు ఉపయోగించి యుద్ధం చేస్తూ ఉంటారు. ఇద్దరికి గాయాలు తగులుతూ రక్తం కారుతూ ఉంటాయి. కానీ ఇద్దరు ఆపకుండా కొన్ని గంటల పాటు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు కొట్టుకుంటూ మకరధ్వజుడు మనసులో ఇలా అనుకుంటాడు, నేను ఒక దెబ్బ కొడితేనే ఎవరైనా సరే చస్తారే, అలాంటిది ఇతను ఎవరు ఇన్ని దెబ్బలు కొడుతున్నా కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఆలోచిస్తూ యుద్ధం చేస్తూ ఉంటాడు. హనుమంతుడు కూడా అలానే ఆలోచిస్తూ నా దెబ్బకి ఆ రావణుడే భయపడి పరుగులు పెట్టాడు, అలాంటిది ఈ బాలుడు ఎవరు నా అంత శక్తివంతుడిలాగా ఉన్నాడు అని ఆశ్చర్యపోతాడు. అలా ఇద్దరు కొట్టుకుంటూ కొట్టుకుంటూ అలసిపోతారు. ఇద్దరు అలసిపోయి ఊపిరి పీల్చుకుంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అసలు ఎవరు బాలుడా నువ్వు, ఇంత శక్తివంతుడివి అయి ఉండి ఒక రాక్షసుడి దగ్గర ఎందుకు పని చేస్తున్నావు అని హనుమంతుడు అడుగుతాడు. మకరధ్వజుడు మెల్లగా లెగసి ఆయన గాయాలన్నిటినీ శక్తి ఉపయోగించి నయం చేసుకొని నేను ఎవరైనా కాని మా నాన్న పేరు చెబితే నువ్వు ఇక్కడికిక్కడే మూర్ఛపోయి చనిపోతావు వానరా అని, నేను మకరధ్వజుణ్ణి, నేను సాక్షాత్తు ఆ మహాబలి హనుమంతుడు పుత్రుడిని అని గట్టిగా గర్వంగా అరుస్తూ చెబుతాడు. హనుమంతుడు ఇది వినగానే ఆశ్చర్యపోతాడు. ఓ మూర్ఖ బాలక, నీ అబద్ధాలు చాలించు, నేను ఎవరో నీకు తెలుసా, రామ సేవకుడిని, హనుమంతుడిని, అఖండ బ్రహ్మచారుడిని అని చెబుతాడు. అది వినగానే మకరధ్వజుడు కళ్ళలో నీరు పెట్టుకుని మోకాళ్ళ మీద పడిపోతాడు. తండ్రి గారు, మీరు అని తెలియక మీ మీద దాడి చేశాను, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. ఓ మకరధ్వజ, చాలించు నీ కపట నాటకం, ఎందుకు నువ్వు నా పుత్రుడివి అని అబద్ధాలు చెబుతున్నావు. నేను కేవలం సువర్చలని సూర్య దేవుడి అనుమతితో వివాహం చేసుకుని విద్యను నేర్చుకున్నాను అంతే, నేను ఏ స్త్రీతోనూ శృంగారం చేయలేదు, అలాంటిది నువ్వు నా పుత్రుడివి ఎలా అవుతావు, ఇది కూడా ఆ మహిరావణుడి మాయానా అని కోపంతో ఊగిపోతూ అంటాడు. మకరధ్వజుడు బాధతో ఏడుస్తూ నేను మీ పుత్రుడిని కాకపోతే నాకు మీ అంత శక్తి ఎలా వస్తుంది తండ్రి, మీతో పోరాడి ఎవరైనా బ్రతకగలరా, నేను మీ సొంత పుత్రుడిని, నేను మీ అంశతో పుట్టాను, మొత్తం విషయం చెబుతాను వినండి అని ఇలా చెబుతాడు. మకర అనే ఒక గంధర్వ కన్య ఉండేది. ఆమెకు అహంకారం చాలా ఎక్కువ ఉండేది. వచ్చిపోయే మునీశ్వరుల మీద చిన్న చిన్న చేపలని విసురుతూ వాళ్ళని ఆట పట్టిస్తూ ఉండేది. ఒక రోజు భృగు మహర్షి అక్కడికి రాగా ఆయన మీద కూడా చేపలను విసిరింది. ముందే భృగు మహర్షికి కోపం చాలా ఎక్కువ. ఆయన కోపంతో నువ్వు ఇప్పటికిప్పుడే ఒక మకరం అంటే ముసలిలాగా మారిపోయి భూమి మీద జన్మిస్తావు అని శపిస్తాడు. ఆమె బోరున ఏడుస్తూ ఆయనని క్షమించమని వేడుకుంటుంది. నువ్వు ఎప్పుడు అయితే శివపుత్రుడికి ఒక పుత్రుడిని కంటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని ఆమెకు చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అలా ఆ గంధర్వ కన్య ఒక మకరం లాగా లంక సమీపంలోనే సముద్రంలో తిరుగుతూ ఉండేది. తండ్రి, కొంతకాలం ముందు మీరు లంకని మొత్తం కాల్చేశారు కదా, అప్పుడు మీకు వేడి ఎక్కువైపోయి మీ తోకకు ఉన్న అగ్ని జ్వాలల్ని చల్లార్చుకోవడానికి సముద్రం మీద ఆగిపోయి మీ మంటల్ని చల్లార్చుకున్నారు. అప్పుడు మీకు ఒంటి మీద ఉన్న చెమట బొట్టు జారిపోయి సముద్రంలో పడింది. మీరు సాక్షాత్తు ఆ శివుడి అంశం అవడంతో ఆ చెమట బొట్టు నీటిలో కలిసిపోకుండా సముద్రం కిందికి వెళుతూ ఉండడం వలన అప్పుడే అటువైపుగా వెళుతున్న మా అమ్మ ఆ చెమట బొట్టుని ఏదో ఆహారం అనుకుని మృంగేసింది. అంతే, వెంటనే మా అమ్మ గర్భవతి అయిపోయింది. ఆ తరువాత మత్స్యకారులు మా అమ్మని ఒలలో పట్టుకున్నారు. వాళ్ళ కళ్ళ ముందే మా అమ్మ పొట్ట నుండి నేను జన్మించాను తండ్రి. ఆ మత్స్యకారులు అందరూ భయపడిపోయి దగ్గరలో ఉన్న మహిరావణుడి సైన్యానికి చెప్పగా వారు అందరూ నన్ను మరియు మా అమ్మని పాతాళ లోకానికి తీసుకుని వెళ్లారు. అప్పుడు వెంటనే మా అమ్మ మకర రూపం నుండి అందమైన గంధర్వ కన్యలాగా మారిపోయింది. కానీ ఆమెను గంధర్వుల రాజు పిలవడంతో ఏడుస్తూ నన్ను అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోయింది తండ్రి. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే నేను ఇంత పెద్దవాడిలాగా మారిపోయాను. మహిరావణుడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటూ ఈ పాతాళ లోకానికి సేనాధిపతిగా పెట్టుకున్నాడు. వెంటనే నా తండ్రి ఎవరో తెలుసుకోవాలి అని నారదమునికి తపస్సు చేశాను. ఆ నారదముని ప్రత్యక్షమయ్యి మీ తండ్రి మారుతీనందనుడు వాయుపుత్రుడు హనుమంతుడు, ఆయనే నిన్ను చూడటానికి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాడు అని చెప్పాడు తండ్రి. దయచేసి నా మాట నమ్మండి తండ్రి అని హనుమంతుడి కాళ్ళు పట్టుకోగా
హనుమంతుడికి జరిగింది మొత్తం ఆయన కళ్ళ ముందు కనబడుతుంది. మకరధ్వజుడు చెప్పింది అంతా నిజమే అని అర్థమైపోతుంది. నాకు ఇప్పుడు అర్థమైంది మకరధ్వజ, నన్ను క్షమించు అని ప్రేమతో సంతోషంగా మకరధ్వజుని హనుమంతుడు హత్తుకుంటాడు. కానీ ఒక్కసారిగా రామలక్ష్మణుల గురించి గుర్తుకు వచ్చి ఆయన గదని పట్టుకొని, ఒక్క నిమిషం మకరధ్వజ, నేను వెళ్ళి నా రామలక్ష్మణులను కాపాడి నీకు వారిని పరిచయం చేస్తాను. నా రాముడు నిన్ను చూసి చాలా సంతోషపడిపోతాడు అని వెళుతూ ఉండగా మకరధ్వజుడు పరిగెత్తుకుంటూ గృహ దగ్గరికి వెళ్లి అడ్డుగా నిలబడుకొని, క్షమించండి తండ్రి గారు, నేను నా చేతులు చాపి అడ్డుగా ద్వారం ముందు నిలబడుకొని ఉన్నంత వరకు మీరు లోపలికి వెళ్ళలేరు, వెళ్ళనివ్వను కూడా అని బాధతో చెబుతాడు. పుత్రుడు అయి ఉండి తండ్రికి అడ్డుగా నిలబడతావా? అడ్డు తప్పుకో మకరధ్వజ, నేను నా రామలక్ష్మణులని కాపాడుకోవాలి అని కోపంతో చెప్పగా, తండ్రి గారు నన్ను క్షమించండి, ఎలాగైతే మీరు మీ ప్రభువుకి విశ్వాసంగా ఉన్నారో నేను కూడా నా ప్రభువు మహిరావణుడికి విశ్వాసంగా ఉండాలి, మీరు నన్ను ఇప్పుడు చంపే లోపలికి వెళ్ళగలరు అని అడ్డుపడతాడు. హనుమంతుడు నవ్వుతూ, శభాష్ పుత్ర, నువ్వు నీ మాటని గౌరవించు, నేను నా మాటని గౌరవిస్తాను, మన ఇద్దరిలో ఈ రోజు ఒక్కరే బ్రతకాలి అని యుద్ధానికి దిగుతారు. ఇద్దరు మళ్ళీ గదలతో ఆపకుండా కొట్టుకుంటూ ఉంటారు. ఒకరిని ఒకరు ముఖం మీదనే గుద్దుకుంటూ కొట్టుకుంటూ ఉండగా హనుమంతుడు గట్టిగా మకరధ్వజుడి ఛాతీ మీద గదతో కొట్టగా మకరధ్వజుడు కూడా ఎగిరి దూరంగా పడిపోతాడు. నోటి నుండి రక్తం కక్కుతూ గాయాలతో ఉంటాడు. హనుమంతుడు అది చూసి బాధపడిపోతాడు. కానీ కళ్ళు మూసి తెరిచే లోపే మకరధ్వజుడు పరిగెత్తుకుంటూ వచ్చి హనుమంతుడు మూతి మీద ఒక్క గుద్దు గుద్దుతాడు. ఆ దెబ్బకి 2 రెట్లు దూరంగా ఎగిరి పడిపోతాడు మన హనుమంతుడు. ఆ దెబ్బకి ముఖమంతా గాయమైపోయి రక్తం కక్కుతూ ఉంటాడు. అది చూసి మకరధ్వజుడు ఏడుపు ఆపుకోలేక ఏడ్చేస్తాడు. అలా ఇద్దరు తగ్గకుండా ఒకరిని ఒకరు చితకు కొట్టుకుంటారు. కానీ మళ్ళీ ఇద్దరు కూడా వారి వారి శక్తులు ఉపయోగించి గాయాలని మాయం చేసుకుంటూ ఉంటారు. హనుమంతుడు ఇలా అయితే ఈ యుద్ధం ఆగదు, లోపల మహిరావణుడు రామ లక్ష్మణులని చంపేస్తాడు అని ఈ మకరధ్వజుణ్ణి శక్తితో కాదు యుక్తితో ఓడించాలి అని. శభాష్ మకరధ్వజ, నీ శక్తిని చూసి నేను చాలా మెచ్చాను, నువ్వు నాకన్నా శక్తివంతుడులాగే ఉన్నావు, కానీ నువ్వు నీ తోకని నాలాగా పొడవుగా చేయగలవా అని నవ్వుతూ అనగా, ఓష్ అంతేనా తండ్రి, నేను అది చిన్నప్పుడే చేశాను చూడండి అని ఒక్కసారిగా అతని తోకను పొడవుగా ఒక తాడులాగా చేస్తాడు. హనుమంతుడు కూడా ఆయన తోకని పొడవుగా చేస్తాడు. ఓ పుత్రా, నేను నా తోకతో నా చుట్టూ ఒక తాడులాగా కట్టుకోగలను అని ఆయన తోకతో ఆయన చుట్టూ ఒక తాడులాగా కట్టుకుంటాడు. ఇలా నువ్వు చేయగలవా అని నవ్వుతూ మకరధ్వజుణ్ణి అనగా మకరధ్వజుడు నవ్వుతూ, నీకన్నా ఇంకా ఎక్కువ కట్టుకోగలను తండ్రి అని అతని తోకతో అతని శరీరాన్ని కట్టేసుకుంటాడు. వెంటనే హనుమంతుడు ఆయన చుట్టూ ఉన్న తోకని విపేసుకొని మాయమైపోయి మకరధ్వజుడు వెనక ప్రత్యక్షమయ్యి మకరధ్వజుడు తోకకి ముడి వేసేశాడు. మకరధ్వజుడు ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా అతని తోకని విప్పుకోలేకపోతాడు. అప్పుడు హనుమంతుడు గట్టిగా నవ్వుతూ, నువ్వు ఏమన్నావు, నీ చేతులు చాపి ఉన్నంత వరకు, నువ్వు ద్వారానికి అడ్డుగా ఉన్నంత వరకు లోపలికి వెళ్ళలేవు అన్నావు కదా మకరధ్వజ, ఇప్పుడు నీ చేతులు చాపి లేవు, నువ్వు ఇప్పుడు ద్వారానికి అడ్డుగా కూడా లేవు, ఇప్పుడు నువ్వు ఓడిపోలేదు నేను కూడా ఓడిపోలేదు, గుర్తు పెట్టుకో మకరధ్వజ, ఒక్కొక్కసారి శక్తి కన్నా యుక్తి చాలా ఉపయోగపడుతుంది. మకరధ్వజుడు కూడా నవ్వుతూ కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ, ఎంత అయినా తండ్రి తండ్రే, కొడుకు కొడుకే అని లోపలికి వెళ్ళండి తండ్రి, కానీ లోపల చాలా జాగ్రత్తగా ఉండండి, మహిరావణుడు మీరు అనుకునేంత బలహీనుడు కాదు, అతన్ని ఈ పాతాళ లోకంలో, అది కూడా ఈ గుహలో ఎవ్వరూ ఓడించలేరు, అందుకే రాముడిని మీరు మరిచిపోండి అని లోపలికి మిమ్మల్ని పంపలేదు అని చెప్పగా, ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదములు మకరధ్వజ, నువ్వు చెప్పింది అంతా గుర్తు పెట్టుకుంటాను, ఆ మహిరావణుడిని ఓడించి ఆ తరువాత వచ్చి నిన్ను విడిపిస్తాను అని చెప్పి ఆ గృహకి ఉన్న రక్షా కవచాన్ని తన గదతో బద్దలు కొట్టి మహిరావణుడిని చంపడానికి బయలుదేరతాడు. లోపలికి వెళ్లి చూడగా మహిరావణుడు పెద్ద కత్తితో రాముడి తలని వేరు చేసేస్తాడు. హనుమంతుడు కళ్ళ నిండా నీరు పెట్టుకుంటూ అక్కడికక్కడే మోకాళ్ళ మీద పడిపోతాడు. దీని తర్వాత ఏం జరిగింది, హనుమంతుడికి మరియు మహిరావణుడికి జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? హనుమంతుడు పంచముఖి అవతారం ఎందుకు
ఎత్తాడో మీకు తెలుసా? హనుమంతుడు రామ లక్ష్మణుల ప్రాణాలని ఎలా కాపాడాడో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీక్ మన ఛానల్లో వచ్చే పెద్ద వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ హనుమంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై భజరంగబలి అని కామెంట్ చేయండి. జై భజరంగబలి.